తెలుగుదేశం జనసేన పార్టీల ఆధిపత్య పోరు మరోసారి పిఠాపురం నియోజకవర్గంలో బయటపడ్డాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆలయమైన శ్రీ అపర్ణదేవి ఆలయ కమిటీ నిమిత్తం జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. గత ఆలయ పాలకవర్గ సభ్యులు దేవస్థానం తాళాలను జనసేన కార్యకర్తలకు ఇవ్వగా దీన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక దశలో ఆలయం వద్ద జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయం లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. जय अपर्णा श्री अपर्णा जय जय अपर्णा अपर्णा सहितं देवं दारुका वनवासिनं नागेश्वर కూటమి ఐక్యత పొత్తు ధర్మం కూటమి ఐక్యత కొంతమంది జనసేన నాయకుల యొక్క దుశ్చర్య టీడీపీ జనసేన ఐక్యత వద్దలాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. మన వర్మ గారి మీద రాత్రి వనుపూడిలో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరబడ్డం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని అదే వర్మ గారు వారు అద్దాల బద్దలగొట్టి ఇటుబేళ్లతోటి బద్దలగొట్టినటువంటి దుశ్చర్య వనుపూడి గ్రామంలో, అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుశ్చర్యలు జరిగాయి. ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చొని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది. దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వకం కొట్టడం జరిగింది. అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒకళ్ళ అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళు ఒక 10 మంది వీళ్ళు 10 మంది చేసుకుని, ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేసాం. మేము జనసేన పవన్ కళ్యాణ్కి 100కి 150% ఓట్లు వేసాం. ఈవేళ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు. ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది, మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది. అందుచేత ఈ దుశ్చర్యని దమనకాండని ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్రభుత్వం వారి అధీనంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైనా ఏ పురోహితుడి యొక్క ఆ ఆధ్వర్యంలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు. ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్టేషన్లో ఉండేవాడి తాళాలు అవి తేలిన తర్వాత అప్పుడు ద్వారం ఓపెన్ చేయడం, అప్పుడు కార్యక్రమాలు జరగడం జరుగుతుంది.